స్వాతంత్ర దినోత్సవం గురించి మీకు తెలుసా? ఈ వీడియోలో స్వాతంత్రం మనకు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఒక సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో 363 రోజులు ఎలా ఉన్నా కూడా మిగిలిన ఆ 2 రోజులు మాత్రం మనలో దేశభక్తి అనేది అందరికీ ఉంటుంది. ఆ 2 రోజులే ఆగస్టు 15, 2 జనవరి 26. మీలో ఎంతమందికి నిజంగా తెలుసు మనం ఆగస్టు 15న ఎందుకు జెండాను ఎగరవేసి దానిని ఒక పండుగగా చేసుకుంటామని? అలాగే జనవరి 26న కూడా జరుపుకుంటాము. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025లో మనకు స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. మనకు స్వాతంత్రం అదే రోజున ఎందుకు ఇచ్చారు అనేది చూద్దాం. ఆగస్టు 15న 1947 అర్ధరాత్రి పూట మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని మనలో అందరికీ తెలిసింది. అయితే అదే రోజున అదే సమయానికి స్వాతంత్రం ఎందుకు ఇచ్చారో తెలుసా? వేరే తేదీ సమయంలో ఎందుకు ఇవ్వలేదు? అదే తేదీన ఇవ్వడానికి గల కారణాలు తెలుసుకుందాం. ఆ సమయంలోనే మనకు స్వాతంత్రం ఇవ్వడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అది ఏమిటో, అందుకు దారి తీసి ముందున్న కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. నిజానికి మనకు 1942లోనే స్వాతంత్రం రావాల్సింది. గొప్ప గొప్ప నాయకులంతా స్వాతంత్ర్య యుద్ధాలు చేశారు. అప్పుడు బ్రిటిష్ వారికి ఏమి చేయాలో తెలియడం లేదు. అయితే అప్పటిదాకా రెండో ప్రపంచ యుద్ధం ముగియలేదు. దానితో బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చే ఆలోచనలను వాయిదా వేసుకున్నారు. ఇక 1945లో ముగిసింది. దీనితో 2 సంవత్సరాలు ఆ కార్యక్రమం వాయిదా పడింది. 1947వ సంవత్సరం మొదటిలో ఆల్ ఇండియా ముస్లిం నాయకుడు మొహమ్మద్ లాల్ జిన్నా అఖండ భారత్ను విడగొట్టి ముస్లింకి ప్రత్యేకంగా పాకిస్తాన్ ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనితో బ్రిటిష్ వారు 1947 నుండి పాకిస్తాన్ని ప్రక్రియను తయారు చేశారు. దీనికి 5 నెలలు పట్టింది. అప్పుడు 1947 ఆగస్టు వచ్చేసింది. ఆగస్టు 14న అర్ధరాత్రి పూట 11:51 నుండి 11:59 మధ్య మంచి ముహూర్తం ఉందని, ఆ సమయంలో మనకు స్వతంత్రం ఇస్తే బాగుంటుందని మన నేతలకు జ్యోతిష్యులు చెప్పారంట. ఆ ముహూర్తంలో శ్రీరాముడు జన్మించారట. అందుకు బ్రిటిష్ ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1945లో వచ్చిన స్వాతంత్ర్య దినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15న జరగాలని ఎంచుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్ర్యాన్ని దానిని ఎంచుకున్నారు బాటన్ గారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవంగా జరుగుతాయి. అర్ధరాత్రి పూట 12 గంటలు కొట్టగానే ప్రపంచమంతా స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటారు. స్వాతంత్ర్యం అంటే ఒక వ్యక్తి లేదా సమూహంగా ఇతరుల వ్యక్తుల లేదా సంస్థల నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు. అంటే ఒకరు మరొకరిని ఇబ్బంది పెట్టకుండా, తను ఇతరుల వలన ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా గడపడానికి లభించిన హక్కు. స్వాతంత్ర్యాన్ని స్వతంత్రం అని కూడా